కాంతమ్మ కొడుకు రంగా ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇంటికి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి పేరు రాంబాబు. చుట్టుపక్కల పేరు మోసిన వ్యాపారి. ఇక కాంతమ్మని చూడగానే రాంబాబు, నమస్కారం కాంతమ్మ గారు. మీ గురించి విన్నాను. మీ అబ్బాయి ఇంటికి రమ్మని బలవంతం చేస్తేను ఇలా వచ్చానండి. మీకున్న ఎకరం భూమిని మీ అబ్బాయి నా దగ్గర తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. అందుకు మీకు సమ్మతమేనా? ఏంటేంటి, ఉన్న ఆ భూమిని కూడా తాకట్టు పెడతాడా? ఒరేయ్, ఇది నీకేమన్నా న్యాయమేనా? చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటిని తాకట్టు పెట్టి అప్పు చేశావు. ఇప్పుడు అప్పులు కుప్పలై కూర్చున్నాయి. రాను రాను నీ ప్రవర్తన అస్సలు బాగుండట్లేదు. ఇంటి గురించి అసలు ఆలోచించట్లేదు నువ్వు. అమ్మాయి కాంచనా, కాంచనా, చెప్పండత్తయ్యా. చూసావా నీ మొగుడేం చేశాడో? ఇప్పుడు ఈ మనిషిని తీసుకొచ్చి మనకుండే ఆ కాస్త భూమిని కూడా తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. ఏవండి, దయచేసి అలా చెయ్యకండి. నా మాట వినండి. మనకున్న భూమి అదొక్కటే కదా, దాన్ని కూడా తాకట్టు పెడితే ఎట్లా? ఎహె, ఊరుకోండి. ఇందాకటి నుండి చూస్తున్నా భూమి భూమి అని గింజుకుంటున్నారు. మీకేం పని లేదా? అసలు ఆ భూమి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఏదో అలా ఖాళీగా పడుంది కదా, దాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే మనకే కదా మంచిది. ఇప్పటి వరకు ఆ భూమిలో ఏ పంట వేసినా సరిగ్గా పండిందా చెప్పండి? అది వ్యవసాయానికి సరైన భూమి కాదు. అందుకని అలా తాకట్టు పెడతారా? అవును, పెట్టి తీరాలి. ఈ సమయంలో మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఆ భూమిని తాకట్టు పెట్టి ఎంతో కొంత డబ్బు అప్పుగా తీసుకుందాం. దాంతో కొన్నాళ్ల పాటైనా మన ఇల్లు గడుస్తుంది కదా. ఇప్పుడున్న పరిస్థితిలో మనకున్న దారదొక్కటే. మీరలా చేయడానికి వీల్లేదు. నా మాట వినకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవసరమైతే మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తాను. నా మాట వినని వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒరేయ్ ఒరేయ్, ఏం పాపం చేస్తే పుట్టావురా నువ్వు? నా కడుపులో చెడబుట్టావు కదరా. కాస్తైనా జాలి లేదా? ఇలా చేస్తూ ఉంటే ఎలా? కనీసం నా మాట వినకపోయినా పర్లేదు, నీ భార్య మాటైనా వినరా? కాంతమ్మ అలా చెప్తున్నా కూడా రంగా తన మాటే నెగ్గాలనుకున్నాడు. ఎవ్వరి మాట వినడు. అప్పుడే రాంబాబు, చూడు రంగా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇదిగో నువ్వు కావాలనుకున్న డబ్బు. ఈ డబ్బు తీసుకో. ఆ భూమి పత్రాలు నా చేతిలో పెట్టు. ఇదిగోండి భూమి పత్రాలు, తీసుకోండి. ఇక ఉంటాను. నీ డబ్బులు వడ్డీతో సహా కట్టిన తరువాతే నీకు ఈ పత్రాలు ఇచ్చేస్తాను. ఒకవేళ నువ్వు ఏడాదిలోపు ఆ డబ్బు చెల్లించకుంటే మాత్రం నేను ఆ భూమి నీకు ఇవ్వను. తర్వాత అది నా సొంతం, గుర్తుపెట్టుకో. అలాగేనండి, అలాగే. ఒరేయ్ దరిద్రుడా, ఎంత పని చేశావురా? ఆ భూమి మన తరతరాల నుండి వస్తుంది. దాన్ని చేతులారా పోగొట్టుకుంటావా? వీళ్ళలాగే మాట్లాడతారులేండి, మీరేం పాటించుకోవద్దు. బయలుదేరండి. అంటూ రాంబాబుని పంపిస్తాడు రంగా. తన కొడుకు చేసిన పనికి కుమిలిపోతుంది కాంతమ్మ. వెక్కి వెక్కి ఏడుస్తుంది. కోడలు కాంచన తన అత్తని ఓదార్చింది. బాధపడకండత్తయ్యా, ఇవన్నీ మనకి మామూలే కదా. ప్రతిరోజు మన ఇంట్లో జరిగేదే కదత్తయ్యా. ఏంటమ్మా ఈ కర్మ? వాణ్ణి కన్న పాపానికి నేను, కట్టుకున్న పాపానికి నువ్వు, మనిద్దరం ఈ బాధని భరిస్తున్నాం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నీ నగలన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడు. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకున్నాడు. ఇలా అయితే ఎలాగమ్మా? ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని వాడేం చేస్తాడో తెలుసు కదా. ఆ పేకాటాడి డబ్బంతా తగలేస్తాడు. అమ్మా, పేకాట గీకాట అంటే కుదరదు. నేనేం కష్టపడలేదనుకుంటున్నావా? రోజంతా కష్టపడితే తప్ప చేతికి డబ్బు రాదు. అదే ఆ పేకాట ఆడాననుకో, చేతి నిండా డబ్బులొస్తాయి. నువ్వు చూస్తూ ఉండు. ఈరోజు ఈ డబ్బుని రెట్టింపు చేసుకొని నీ ముందు వాలుతాను. అప్పుడు నువ్వే అంటావు నా కొడుకు గొప్పోడు అని. ఛీ, అమ్మా కాంచన, ఇంట్లో సరుకులేవీ లేవు. వాణ్ణి కాస్తైనా డబ్బివ్వమని చెప్పు. లేకుంటే మనకి తినడానికి కూడా ఏముండదు. అయ్యో తల్లి, మీకు తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో నేను లేనమ్మా. ఇప్పుడే నీకు కాంచనకి వేడివేడి బిర్యానీ తీసుకొస్తానుండు అంటూ రంగా అక్కడి నుండి వెళ్తాడు. రంగా చేసిన పనికి కుమిలి కుమిలి ఏడుస్తారు కాంతమ్మ, కాంచన. ఇక ఆ రోజు రాత్రంతా రంగా ఇంటికి రాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇంటికి పోలీసొస్తాడు. పోలీసుని చూసిన కాంతమ్మ భయపడిపోతుంది.
ఏమైంది సార్? మా అబ్బాయి ఏమైనా చేశాడా? వాడిప్పుడు ఇంట్లో లేడండి. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మా ఇంటికి ఇప్పటి వరకు ఏ పోలీసు రాలేదు. మా ఇంటి పరువు మొత్తం పోతుంది. ఆగండమ్మా ఆగండి. మీ అబ్బాయికి ఏం కాలేదు. నిన్న రాత్రి తప్పతాగి పేకాట ఆడుతుంటే పట్టుకున్నాం. మీ అబ్బాయికి 3 నెలల పాటు జైలు శిక్ష పడింది. ఈ విషయం మీతో చెప్దామని వచ్చాను. కావాలంటే మీరోసారొచ్చి మీ అబ్బాయిని చూసుకోవచ్చు. అని చెప్పి పోలీస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాంతమ్మ కాంచన ఆ విషయం తెలిసి భరించలేకపోతారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్తారు. జైల్లో ఉన్న రంగని చూసి బోరున ఏడ్చింది కాంచన. అయ్యో దేవుడా, ఎంత పని జరిగిపోయింది! ఏంటండి మీరు ఇలా ఎందుకు చేశారు? పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నారు. నా మాట అసలు వినిపించుకోలేదు కదా. కాంచనా, నన్ను క్షమించు. నీ మాట అస్సలు వినలేదు. నిన్ను అమ్మను చాలా బాధ పెట్టాను. ఇంటి పరువు బజారుకి ఇచ్చాను. ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను. అమ్మ జాగ్రత్త, జాగ్రత్త. అలా రంగతో మాట్లాడి ఇంటికి చేరుకున్నారు కాంచన కాంతమ్మ. జరిగిన అవమానం తలుచుకొని కాంతమ్మ ఏడుస్తూ ఉంది. అమ్మా కాంచన, అంత విషం తీసుకురా అమ్మా. తాగి చచ్చిపోదాం. ఇక మనం బతికి లాభం లేదు. ఇలాంటి బతుకు మనకు అవసరం లేదు. అత్తయ్యా, అప్పుడే అంతా అయిపోలేదు. ఈ మాత్రం దానికే జీవితం అయిపోయిందనుకుంటే ఎలా? మరేం చెయ్యమంటావమ్మా? ఏం చేయమంటావు? ఏదైనా సరే బ్రతికి చూపించాలత్తయ్యా, బ్రతికి చూపించాలి. మీరు విశ్రాంతి తీసుకోండి, నేనిప్పుడే వస్తాను అని కాంచన అక్కడి నుండి బయలుదేరింది. బయటకొచ్చి ఎవరైనా పనిస్తారేమో చూస్తుంది. ఇంతలో ఆ దారిన ఆవులు మేపే బసవయ్య వెళ్తున్నాడు. తన వెంట ఒక ముసలి ఆవుని తీసుకెళ్తున్నాడు. ఇదిగో పెద్దాయనా, ఏదైనా పనుంటే చెప్పండి, చేస్తాను. నేనే పని లేక ఇదిగో ఈ ఆవును అమ్ముదామని తీసుకెళ్తున్నాను. ఈ ఆవును అమ్మితే కాస్తో కూస్తో డబ్బు చేతికొస్తుంది. దాంతోనైనా బతుకుదామని చూస్తున్నా. నా దగ్గర చాలా ఆవులున్నాయి. డబ్బు లేనప్పుడు ఇలా ఒక్కో ఆవును అమ్మేస్తుంటాను. అయితే పెద్దాయనా, ఆవుని నాకివ్వండి, నేను మీకు కొంత డబ్బిస్తాను. ఎంత డబ్బిస్తావేంటి? ఇదిగో ఈ డబ్బు తీసుకో అంటూ జైల్లో తన చేతికి రంగా ఇచ్చిన డబ్బు తీసి బసవయ్యకిస్తుంది. ఆ డబ్బు తీసుకుని ఆవుని కాంచనకిచ్చేస్తాడు బసవయ్య. ఇక ఆవుని తీసుకుని ఇంటికి చేరుకుంది. అది చూసిన కాంతమ్మ బోరుమంటుంది. ఏంటమ్మా నువ్వు? ఇంట్లో మనకే తినడానికి తిండి లేదు. ఇప్పుడు ఆవును కూడా తీసుకొచ్చావేంటి? అత్తయ్య, ఈ ఆవు రేపో మాపో దూడను ప్రసవించనుంది. తర్వాత మనం ఈ ఆవు పాలమ్ముకొని డబ్బు సంపాదించొచ్చు. ఇది ఆవు మాత్రమే కాదు, మనల్ని కాపాడడానికొచ్చిన దేవత అంటూ కాంచన ఆవును ఆ రోజు నుండి బాగా చూసుకునేది. రోజూ ఆవుని శుభ్రం చేసేది. పచ్చగడ్డి కోసుకొచ్చి ఆవుకు తినిపించేది. అలా కాంచన ఆవుని బాగా చూసుకునేది. అలా వారం తిరిగేసరికి గర్భంతో ఉన్న ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. ఇక కాంచన ఆనందానికి అవధులు లేవు. చూసారా అత్తయ్య, మనింటికి మహాలక్ష్మి వచ్చింది. ఇక మనం పస్తులతో ఉండాల్సిన పని లేదు. ఇదే మనల్ని, మన ఇంటిని కాపాడుతుంది. చాలా సంతోషం తల్లి. అలా కాంచన ఆ రోజు నుండి ఆవు పాలు అమ్మటం మొదలెట్టింది. క్యాన్లో ఆవు పాలు తీసుకుని ఇంటింటికి వెళ్లి పాలు పోసి అమ్మేది. అలా చేతికి డబ్బులొస్తాయి. అత్తయ్య, ఈ రోజు నుండి ఈ డబ్బుల్లో సగం దాచి పెడదాం. మిగిలిన సగం మనం మన అవసరాలకి వాడుకుందాం. అలాగే కాంచన, ఇకపై ఇంటి పనులు నేను చూసుకుంటాను. నువ్వు ఆవు దూడని చూసుకోమ్మా. సరే అత్తయ్యా. అలా కాంచన ఆ రోజు నుండి ఆవు దూడల్ని చూసుకునేది. కాంతమ్మ ఇంట్లో పనులు చేస్తూ తన కోడల్ని బాగా చూసుకునేది. కొన్నాళ్లకి దాచిన డబ్బుతో మరొక ఆవును తీసుకొచ్చింది కాంచన. అది చూసి కాంతమ్మ ఆశ్చర్యపోయింది. అదేంటమ్మా, ఇంకో ఆవు పట్టుకొచ్చావు? చూడండత్తయ్యా, దాచిన డబ్బుతో ఇంకో ఆవు తీసుకొచ్చాను. ఇది కూడా ఇంకొన్నాళ్లకు ఓ దూడని కనబోతుంది. ఇకపై నేనిలా ఆవులని పెంచుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. వీటి పాల ద్వారానే డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఇదే ఇకపై మనకు జీవనాధారం. చాలా సంతోషం కాంచన. నువ్వు నా కోడలిగా ఉన్నావు. కానీ నీలాంటి కూతురు నా కడుపులో పుట్టలేదని బాధగా ఉంది. ఇప్పుడు కూడా నేను మీ కూతురునే కదత్తయ్యా. అలా కాంతమ్మ కాంచన సంతోషంగా ఉంటారు.
ఆవు పాల ద్వారా వచ్చే డబ్బుతో బాగా సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తారు. అదే సమయంలో జైలు నుండి విడుదలై రంగా ఇంటికొస్తాడు. రంగాని చూసి కాంచన చాలా సంతోషించింది. అమ్మా కాంచన, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై నేను కూడా మీతో పాటే ఆవుల్ని చూసుకుంటాను. ఆ పేకాట జోలికి పోనమ్మా. ఒరేయ్ బాబూ, నా కోడలు తెలివైంది కాబట్టి మనం ఈ పూట ఇలా బతుకుతున్నాం. దయచేసి ఇకపై మమ్మల్ని బాధ పెట్టకురా. భార్య మాట విన్నోడు చెడిపోయినట్టు చరిత్రలో లేదు. ఇకనైనా నీ భార్య మాట వింటూ సంతోషంగా బ్రతుకు. అలాగేనమ్మా, మీరు బాధపడే పనులు ఇకపై చెయ్యను. ఏవండి, చూసారా మనకెన్ని ఆవులున్నాయో? ఇంకో 3 నెలలైతే మన భూమి కూడా మనకొచ్చేస్తుంది. ఏంటి కాంచన నువ్వు చెప్పేది? ఆ రాంబాబుకు డబ్బులిస్తున్నావా? అవునండి, పాలమ్మగా వచ్చిన డబ్బులలో కొంత తీసి ఆ రాంబాబుకిస్తూ వచ్చాను. ఇంకో 3 నెలల్లో మన అప్పు పూర్తిగా తీరిపోతుంది. ఆ భూమి కూడా మనకే దక్కుతుంది. కాంచన అలా చెప్పగానే రంగతో పాటు కాంతమ్మ కూడా సంతోషిస్తుంది. ఇక ఆ తెలివైన కోడలు ఆవుల్ని చూసుకుంటూ పాల ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబాన్ని ఆనందంగా చూసుకునేది. కాంతమ్మకు 3 రోజుల నుండి మనసేం బాగోలేదు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా భోజనం కూడా తినదు. అలా బాధపడుతున్న కాంతమ్మ దగ్గరికి ఆమె భర్త శివయ్య వెళ్లి ఓదార్చే మాటలు చెప్తాడు. ఏమైందే నీకు? అలా దిగులు పడి కూర్చుంటే ఎలా చెప్పు? నీ బాధంతా నీ కొడుకుల గురించే కదా. నాకు తెలుసు. పాపం వాళ్ళను చూడకుండా ఉండలేవు కదా నువ్వు. చాలా రోజుల నుండి వాళ్లపై బెంగ పెట్టుకొని కూర్చున్నావు. రెక్కలొచ్చిన పక్షులు గూటిలో ఉండవే, అవి ఎగిరిపోక తప్పదు. ఇక మీరు ఊరుకోండి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కాస్త కూడా మీకు బాధ అనేదే లేదు. 10 నెలలు కడుపులో మూసి కన్నాను. ఇప్పుడు పెళ్ళయ్యాక వాళ్ళను వదిలేయాలా ఏంటి? వాళ్లను మనం వదిలేయడం ఏంటి? వాళ్లే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనం జీవితాన్ని మొత్తం చూసేశాం. ఇక పైలోకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉంటారులే. నువ్వెందుకలా బాధపడతావు చెప్పు? బాధపడటం కాదండి, జాలి పడుతున్నాను. పాపం వాళ్ళెలా ఉన్నారో ఏంటో. వేళకి తింటున్నారో లేదో, వాళ్ళ భార్యలు వాళ్ళని బాగా చూసుకుంటున్నారా లేక పట్టించుకోవట్లేదా, ఇవన్నీ ఒక్కటే ఆలోచనలు నాకు. ఆ పెద్దోడు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఊళ్ళోనే ఉండిపోయాడు. ఇక ఈ చిన్నోడు పట్నంలో పెళ్లాడి వాళ్ళింటికే ఇల్లరిక పల్లుడుగా వెళ్ళాడు. మధ్యలో మనమేం చేస్తాం చెప్పు? వాళ్ళని చూస్తూ ఉండడం తప్ప. ఇక మాట్లాడింది చాలు. వెళ్ళి వాళ్ళని తీసుకురండి. 2 రోజులుండి వెళ్తారు. ఏంటేంటి? వాళ్ళని తీసుకురావాలా? 2 రోజులు మన ఇంట్లో ఉంటారా? ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నావే నువ్వు? అది వాళ్ళ జీవితం. వాళ్ళకిష్టమున్నప్పుడే వస్తారు. మనమేం చేస్తాం చెప్పు? కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళిక్కడికి అస్సలు రారు. మరెలాగండి? వాళ్ళని చూడటం ఎలా? నేను నా కొడుకుల్ని చూడాలి అంతే. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు వాళ్ళని చూడాలనుంది. అయితే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా. ఏంటండి మీరనేది? మనం వాళ్ళింటికెళ్ళాలా? అవునే, ఇది కలియుగం. కన్నబిడ్డలు కన్నవారి దగ్గరుండరు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పద. ఏంటండి ఇది? నేను భరించలేకపోతున్నాను. ఆ పురిటి నొప్పులు పడి కన్నావు కదా, అదే భరించినప్పుడు ఇది భరించలేవా? ఇక వెళ్దాం పద. ముందా పెద్దోడింటికెళ్దాం. వాడుండేది పల్లెటూళ్ళలోనే కదా. అంటూ తన భార్య కాంతమ్మని తీసుకుని పల్లెటూరికి ప్రయాణమవుతాడు శివయ్య. పచ్చని చెట్ల మధ్య, పొలాల మధ్య ఆ పల్లెటూరు చాలా అందంగా కనిపిస్తుంది. ఆ పొలాన్ని చూసి ఆనందిస్తారు కాంతమ్మ, శివయ్య. తమ పెద్దబ్బాయి రంగా, కోడలు వాణి ఇంటికి చేరుకుంటారు. పొలాల మధ్యన ఉండే ఆ ఇల్లు వాళ్ళకి దేవాలయంలా కనిపిస్తుంది. కాంతమ్మని చూడగానే వాణి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది. బావున్నారా అత్తయ్య, మావయ్య, ఎలా ఉన్నారు? మాకేంటమ్మా, పిల్లలు దూరమై అనాథల్లా ఉన్నాం. నేనైతే ఎలాగోలా బ్రతుకుతాను. పాపం ఇదే దాని కొడుకులపై బెంగ పెట్టుకుంది. నాన్నా, అమ్మా, ఎలా ఉన్నారమ్మా? ఇదేనా రావటం? నాన్న రంగా, బావున్నావా?
నిన్ను చూడాలనిపించిందిరా, అందుకే వచ్చేసాం. నీకిక్కడ అంతా బాగానే ఉందిగా? కోడలు పిల్ల నిన్ను బాగానే చూసుకుంటుందా? అమ్మా, నాకిక్కడ ఏ ఇబ్బంది లేదు. వాణి నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇదిగో వాణి, అమ్మా నాన్నలొచ్చారు. ఈరోజు వాళ్ళకి వంటలు అదిరిపోవాల్సిందే. మీరలా చూస్తూ ఉండండి, వాళ్ళకి మంచి దావత్ ఇద్దాం. ఇదిగోండి అత్తయ్య, ఈరోజు నేనేం చేసినా కాదనకుండా తినాలి మీరు. మావయ్య, మీరైతే ఓ పట్టు పట్టాలంతే. అబ్బబ్బా, అదే కదమ్మా నాకు కావాల్సింది. ఇక కానివ్వండి. అంటూ శివయ్య చెప్పగానే వాణి రకరకాల వంటలు చేయటం మొదలెట్టింది. పచ్చని పొలాల మధ్య ఉండే ఆ ఇంటి బయట కాంతమ్మ, శివయ్య, రంగాలు కూర్చుని ఉండగా వాళ్ళకి వేడి వేడి పదార్థాలు చేసి పెట్టింది వాణి. కోడలు చేసిన వంటల్ని లొట్టలేసుకుంటూ తింటాడు శివయ్య. అమ్మా వాణి, ఆ మటన్ పులుసు, చికెన్ కబాబ్ అదిరిపోయిందమ్మా. ఇంత రుచికరమైన వంట నేనెప్పుడూ తినలేదు. నాన్న, ఇలాంటి వంటలు చేయడంలో వాణి కథే వేరు. రుచికరంగా చేస్తుంది. ప్రతిరోజు నేను ఈ వంటలు తినే ఇంత బొద్దుగా తయారయ్యాను. చూసావటే, నువ్వు అక్కడ నీ కొడుకు గురించి బెంగ పెట్టుకున్నావు. ఇక్కడేమో వాడి భార్య చేసే వంటలు తింటూ హాయిగా బ్రతుకుతున్నాడు. వాణ్ణిలాగే కదండి చూడాలనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మా వాణి, నువ్వెప్పుడూ వాణ్ణిలాగే చూసుకోవాలి. నా బిడ్డలు బాధపడకూడదమ్మా. అత్తయ్య, మీరు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఈ పల్లెటూళ్ళలోనే మాతో పాటే ఉంటూ హాయిగా ఉండొచ్చు. లేదమ్మా, అది కుదరని పని. నీ వంటలు తినడానికి ఇకపై వస్తూనే ఉంటాలే. ఒరేయ్ రంగా, కన్నవాళ్లను కాస్తైనా పట్టించుకోరా. నా కోసం కాకపోయినా మీ అమ్మ కోసమైనా అప్పుడప్పుడు వచ్చిపోతుండండి. ఏవండి, వాణ్ణింక బాధ పెట్టొద్దు. వాడిక్కడ సంతోషంగా ఉన్నాడు. మనకంతే చాలు. అలా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా తింటారు. రంగా వాణిని చూసి కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక చీకటి పడుతుండడంతో రంగాకి, వాణికి చెప్పి చిన్న కొడుకు ఇంటికి బయలుదేరారు. పట్నంలో ఉండటం వల్ల ఆ రాత్రంతా ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయానికి తన చిన్న కొడుకు రాము, కోడలు రూపా ఇంటికి చేరుకున్నారు. కాంతమ్మని చూసి రూపా పట్టించుకోదు. ఇదేంటండి, అక్కడున్నది రూపానే కదా, మనల్ని పట్టించుకోవటం లేదేంటి? ఎవరో పరాయి వాళ్ళను చూసినట్టు చూస్తుంది. పట్నం అమ్మాయి కదే, అలాగే ఉంటుందిలే. మనమే వెళ్ళి పరిచయం చేసుకోవాలి. పద వెళ్దాం. అలా కాంతమ్మ, శివయ్యలు రూపా దగ్గరికి వెళ్ళగానే రూపా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్లి చూస్తే రాము వంట సామాన్లు కడుగుతుంటాడు. తన అమ్మ నాన్నల్ని చూసి షాక్ అవుతాడు. అమ్మా, నాన్న, ఎలా ఉన్నారు? మీరొచ్చారేంటి? నేనే వచ్చుండేవాణ్ణి కదా. నాన్న రాము, ఏంట్రా నువ్వు చేసే పని? వంట సామాన్లు కడుగుతున్నావేంటి? ఆహా, నిన్నెలా చూడకూడదనుకున్నానో అలాగే చూశాన్రా. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరు ఊరుకోండి. నాన్న, కోడలేంట్రా మమ్మల్ని చూసి గదిలోకి వెళ్ళిపోయింది? అది తనకి సిగ్గమ్మా, సిగ్గు. నేనెళ్ళి తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి. వెళ్ళరా బాబు, వెళ్ళు. అలా రాము గదిలోకి వెళ్లి తన భార్య రూపాని తీసుకొస్తాడు. రూప తన అత్తమామల్ని చూసి కాస్త దూరంగా కూర్చుంటుంది. మిమ్మల్ని చూసి ఎవరో బిచ్చమెత్తుకునే వాళ్ళు అనుకున్నాను. ఇది పట్నం కదా, నీలాగా ఎవరు ఉండరు. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఇంతకీ మీరొచ్చిన పనేంటో చెప్పలేదు. ఎందుకొచ్చారు? ఎన్నాళ్ళుంటారిక్కడ? అరే, అదేంటమ్మా అలా అంటావు? మేమేమైనా దొంగలమా? ఏదో కొడుకును చూద్దామని వచ్చామా అంతే. తల్లిదండ్రులకి బిడ్డను చూసే హక్కు లేదా? వచ్చిన వెంటనే ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. పైగా మమ్మల్ని అవమానించడం ఒకటి, పిచ్చగాళ్ళలాగా ఉన్నామంటున్నావు. నాన్న, నాన్న, తను మాట్లాడే విధానం అలాగే ఉంటుందిలే నాన్న, మీరు అపార్థం చేసుకోకండి. మేం నిన్నొకసారి చూసెళ్దామని వచ్చాం బాబు. రాత్రంతా ప్రయాణం చేసొచ్చాం. ఏవండి, ఇక బాబుని చూశాం కదా, వెళ్దాం పదండి. వెళ్దాం పదవే. ఇక్కడ ఎవరి దగ్గర మాటలు పడాల్సిన పని లేదు మనకు. నాన్న, దయచేసి ఊరుకోండి. తను మాట్లాడే విధానం అంతే. కాస్త అర్థం చేసుకోండి నాన్న. మీరలా వెళ్తే నాకు బాగుండదు. ఇలా కోప్పడితే ఎలా మావయ్య? కాస్త ప్రశాంతంగా ఉండండి. అన్నట్టు మీరు లేకలేక ఇక్కడికి వచ్చారు. తినడానికి ఏం కావాలి? మేమేం తింటామమ్మా? మేం మనుషులమైతే కదా చెట్టులాగా గాలి పీల్చి బ్రతుకుతాం. నాన్న, తనేదో మామూలుగా అడిగితే మీరు అలా అంటారేంటి?
లేకపోతే ఏంట్రా నువ్వు ఏం తింటారని అడుగుతారేంటి? మీరు చేసిందే తింటాం. సర్లేండి, నేనేదో ఒకటి ఏర్పాటు చేస్తాను. మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి అత్తయ్యా. ఏంటమ్మా నువ్వు ఇంత దూరం వస్తే విశ్రాంతి తీసుకోమంటున్నావేంటి? మరేం చేద్దాం అత్తయ్యా? కాసేపు మాట్లాడుకుందామమ్మా. ఏం మాట్లాడుకుందాం? అంటే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, జీవితం బాగుందా బాలేదా, బాగుండాలంటే ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. అబ్బా, నాకంత తీరిక లేదు. అవతల చాలా పనుంది. నేను ఆఫీస్కెళ్ళాలి. ఇప్పుడు మాట్లాడుకోలేం. ఏమైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాంలేండి. మీరెళ్ళి ఆ గదిలో విశ్రాంతి తీసుకోండి. ఇదిగో రాము, అత్తయ్య వాళ్ళకి కావలసినవి చూడు. ఏంటమ్మా నువ్వు భర్తని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏమైంది నీకు? అపచారం కదా? అబ్బబ్బా రాము, నాకు ఆలస్యం అవుతుంది. నేనింక వెళ్ళొస్తాను అంటూ రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రూప ప్రవర్తన అస్సలు నచ్చకపోవడంతో కాంతమ్మ కోపంతో ఊగిపోతుంది. ఏంట్రా ఆ పిల్ల అలా చేస్తుందేంటి? కాస్తైనా భయం భక్తి లేవా? అత్తమామలతో ప్రవర్తించే తీరు ఇదేనంట్రా? అమ్మా, ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదమ్మా, అన్ని తర్వాత మాట్లాడుకుందాం. అలా కాంతమ్మ శివయ్యలు ఆ రోజు సాయంత్రం వరకు చిన్న కొడలు రూపా కోసం ఎదురు చూస్తారు. రూప రాత్రికి ఇంటికి చేరుకుంది. రూప రాగానే అప్పటికప్పుడు వంటలన్నీ ఆర్డర్ పెట్టి తెప్పిస్తుంది. అవి చూసిన కాంతమ్మ, ఏంటమ్మా ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయి? ఆర్డర్ పెడితే వస్తాయి అత్తయ్య, మీకేం కావాలో తినండి. ఇన్ని తినలేం కదమ్మా, చాలా మిగిలిపోతాయేమో. మిగిలితే చెత్తబుట్టలో పడేద్దాం. మనం తిన్నంత తిందాం మావయ్య. అలా రూప అనగానే ఇష్టం లేకపోయినా తినటం మొదలెడతారు. తినేటప్పుడు రాము రూపాలు అస్సలు మాట్లాడుకోరు, మౌనంగా తింటారు. అరే ఏంటర్రా మీరు? తినేటప్పుడు కాస్త కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు కదా. మేమున్నామని సిగ్గుపడుతున్నారా ఏంటి? అదేం లేదమ్మా, తనెప్పుడు అంతే, తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు అంటుంది. రోజు ఇలాగే వంటలు ఆర్డర్ పెట్టుకుని తింటారా మీరు? ఇలా అయితే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదరా. డబ్బుల్దేముంది మావయ్య, అలా అంటే ఇలా వస్తాయి. ఉద్యోగం చేస్తున్నాంగా, ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. ఇలా రూప మాట్లాడే ప్రతి మాట వింటూ మనసులోనే బాధపడుతుంది కాంతమ్మ. ఇక అందరూ తిన్న తరువాత, బాబూ, అప్పుడప్పుడు ఇంటికి రారా. ఇలా పట్నంలోనే ఉండిపోతే ఎలా? అప్పుడప్పుడు ఈ అమ్మా నాన్నల్ని చూడ్డానికి రావచ్చు కదా. రావాలని ఉంటుందమ్మా, కానీ సెలవు దొరకాలి కదా. రేపు మేం చస్తే అయినా వస్తావా, రావా? అప్పుడు కూడా సెలవు దొరకట్లేదని ఇలాగే ఉండిపోతావా? చూడు బాబు, మీరెదిగారు, చిన్నపిల్లలేం కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనమెంత ఎత్తుకు ఎదిగినా గతాన్ని మర్చిపోకూడదు. ఎంత తక్కువ స్థాయి నుండి వచ్చామనేది మరవకూడదు. అలా శివయ్య అనగానే రాము తలదించుకుంటాడు. కాంతమ్మని తీసుకుని శివయ్య అక్కడి నుండి బయలుదేరతాడు. ఇద్దరు కొడుకులను చూసుకున్న ఆనందంలో కాంతమ్మ ఉంటుంది. ఎదిగిన పిల్లలు తమను భారంగా చూస్తున్నారని శివయ్య మనసు బాధపడుతుంది. కానీ వాళ్ళిద్దరి చేతులు ఒక్కటై ముందుకు సాగుతుంటాయి.